తెలుగు టైటన్స్ గత 2 మంత్స్ నుంచైతే ఇది మనకొక పేరు కాదు. ఒక ఎమోషన్. మన హార్ట్స్‌లో మంచి ఎమోషన్ లాగా అయితే నిలిచిపోయింది. ఎన్నో మెమోరీస్, ఎన్నో డిసప్పాయింట్‌మెంట్స్, ఎన్నో అప్స్, ఎన్నో డౌన్స్. ఇట్స్ బీన్ ఎ రోలర్ కోస్టర్ రైడ్. సో, వెల్కమ్ టు ది ఛానల్ గైస్. అందరూ బాగున్నారా అనుకుంటున్నా. సో, ఇవాళైతే మనం తెలుగు టైటన్స్ యొక్క సీజన్ రివ్యూ, వాళ్ళ అచీవ్‌మెంట్స్, వాళ్ళ సెట్ బ్యాక్స్ ఏంటిదనేది వీడియోలో చూద్దాం. సో, చలో వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. టైటన్స్ ఈ సీజన్‌లో అయితే ఇదొక కమ్‌బ్యాక్ సీజన్ అనే చెప్పుకోవాలి మనందరికీ. మనం ఎన్నో సీజన్ నుంచి ఎదురు చూస్తున్న పర్ఫార్మెన్స్ అయితే ఈ సీజన్ అయితే మనకు లభించింది. సీజన్ 11లో. సో, అందుకే ఈ సీజన్ 11 అయితే మనందరి ఫ్యాన్స్‌కి అయితే ఒక స్పెషల్ సీజన్‌గా అయితే నిలిచిపోయింది గైస్. సో, మనం క్వాలిఫై కాకపోయినా కూడా ఎంత సెలబ్రేట్ చేసుకున్నామంటే మనం ఎంతగానో ఎదురు చూసామో ఈ కంబ్యాక్ గురించి మనందరికీ అర్థమవ్వాలి. ఒక బెస్ట్ కంబ్యాక్ ఆఫ్ ది స్పోర్ట్స్ టీమ్ అనే చెప్పుకుంటా పీకేఎల్ హిస్టరీలోనే. సో, ఇదైతే మనకు ఒక పెద్ద అచీవ్‌మెంట్ అనే చెప్పుకోవాలి ఈ సీజన్‌లో. కంటిన్యూస్‌గా 4, 5 సీజన్స్ లాస్ట్ పొజిషన్‌లో నుంచి ఉండి, ఈ సీజన్ క్వాలిఫికేషన్‌కి ఒక్క పాయింట్ చివరిలోకి ఉండి, ఒక్క పాయింట్‌తో క్వాలిఫై కాకుండా ఉండిపోయిన టీం వరకు వచ్చామంటే ఇదైతే మనకు ఒక గ్రేట్ అచీవ్‌మెంట్ అనే చెప్పుకోవాలి. మన బ్యాడ్ లక్, మనమైతే క్వాలిఫై కాలేదు. 66 పాయింట్స్ దగ్గరికి వచ్చి ఓడిపోయాం. అదే ఒక్క పాయింట్ లేదా ఒక్క మ్యాచ్ డిఫరెన్స్‌తో అయితే మనం ప్లే ఆఫ్‌నైతే బర్త్‌నైతే కోల్పోయాం. కాకపోతే మనందరం ఎంతో సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మన కంబ్యాక్. ఈ సీజన్ అయితే ఒక మామూలు ఉచ్చకోత కాదు. వేరే అపోనెంట్స్‌కి అయితే మనదైన రోజు వన్ సైడెడ్ మ్యాచెస్‌గా అయితే గెలిచాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ చూసుకోవచ్చు మనం. అక్కడ అంత మంచి టీమ్‌ని వితౌట్ పవన్ కుమార్ సెహ్రావత్ మనం వన్ సైడెడ్‌గా గెలిచాం. అదైతే మనకు చాలా పెద్ద అచీవ్‌మెంట్. అండ్ పునేరి పల్టన్ ఈ సీజన్‌లో మనం కంటిన్యూస్‌గా 2 టైమ్స్ ఓడగొట్టాం. అది మనకు చాలా పెద్ద అచీవ్‌మెంట్. అండ్ మన పవన్ కుమార్ సెహ్రావత్ ఇంజూరీ నుంచి వచ్చినాక గుజరాత్ టైటన్స్‌తోని సింగిల్ హ్యాండెడ్‌లో సెకండ్ హాఫ్‌లో మ్యాచ్ గెలిపిస్తాడు. అది కూడా ఒక స్పెషల్ మూమెంట్ ఫర్ అస్. అండ్ ది బిగ్గెస్ట్ స్పెషల్ మూమెంట్ డాక్టర్ విజయ్ మలిక్. ఈ సీజన్ అయితే అతనికి ఒక కంబ్యాక్, ఒక పర్సనల్ మైల్ స్టోన్ సీజన్‌గా అయితే మారిపోయింది. సో, ఇదైతే మన అచీవ్‌మెంట్స్. అండ్ సెట్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా అంటే అంతగా అయితే ఏం లేవు గైస్ సెట్ బ్యాక్స్. ఎందుకంటే కొత్త టీం, అందరూ ఎన్‌వైపీస్ లాగానే ఉన్నారు. సాగర్, మన అజిత్ పవార్, క్రిషన్ దుల్ ఒక పెద్ద ఫిట్ బ్యాక్ అనే చెప్పుకోవాలి. కాకపోతే అతని టాలెంట్ అయితే ఉంది. కాకపోతే ఈ సీజన్ ఎందుకో పర్సనల్ లాస్ వల్లనో లేకపోతే ఆ మెమొరీ నుంచి బయటికి రాలేకపోయాడో ఏంటిదో తెలియదు. కాకపోతే ఈ సీజన్ అయితే అంతగా పర్ఫామ్ అయితే చేయలేకపోయాడు గైస్. అండ్ శంకర్ గడై కూడా అంతగా పర్ఫామ్ అయితే చేయలేకపోయాడు. అండ్ మిగతా వాళ్ళంతా స్టెప్ ఇన్ అయ్యారు, బాగానే పర్ఫామ్ చేశారు. సో, నాకు నచ్చిన యంగ్స్టర్ ఎవరైనా ఉన్నారో ఈ సీజన్లో అంటే అదైతే మన లెఫ్ట్ కార్నర్ అంకిత్ జాగ్లాన్ అయితే ఒక మంచి సీజన్గా అయితే నిలిచింది గైస్. సో, ఫర్ ది కమింగ్ ఇయర్స్ ఇతన్ని అయితే మనం రీటైన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంచి యంగ్స్టర్గా ఉన్నాడు. కొంచెం డైవింగ్, మన డబుల్ యాంకిల్ హోల్డ్ అలాంటివన్నీ చేస్తే, ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది గైస్. సో, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనం కోచ్ని అయితే రీటైన్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే అతనైతే ఒక కోర్ని బిల్డ్ చేసేసాడు. ఇప్పుడు అప్కమింగ్ ఇయర్స్లో ఆ కోర్ని డెవలప్ చేయాలి. సో, ఆ డెవలప్ చేసిన అతన్ని బిల్డ్ చేసిన కోర్ అతనికి డెవలప్ చేయడం అయితే వస్తుంది. సో, అదైతే మనం ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకూడదు. మళ్ళీ కొత్త కోచ్ వస్తే మళ్ళీ అతను ఈ ప్లేయర్స్ అందరిని తీసేసి మళ్ళీ అతనికి సంబంధించిన ప్లేయర్స్ని తీసి మళ్ళీ వాళ్ళని డెవలప్ చేయడం అలాంటిది అయితే మనకి రిస్క్ అయితే తీసుకోకూడదు. సో, ఈ కోచ్ మన కిషన్ కుమార్ రెడ్డి సార్ అయితే చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశాడు. సో, ఆ కోచ్నే మనం మెయింటైన్ చేయాలి అండ్ మంచిగా యంగ్స్టర్స్ని అయితే డెవలప్ చేయాలి. అండ్ ఇంకా ఏమైనా మిస్ అవుతున్నానా ఈ సీజన్ గురించి అయితే మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇట్స్ బీన్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ గైస్. ఎన్నో హైట్స్ చూసాం, ఎన్నో లోస్ చూసాం. సో, వన్ సైడెడ్గా మ్యాచెస్ ఓడిపోయినా కూడా కంబ్యాక్ ఇచ్చి వన్ సైడెడ్గా మ్యాచెస్ని గెలిచాం కూడా. సో, ఇట్స్ బీన్ ఎ రోలర్ కోస్టర్ రైడ్. సో, వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ సీజన్. సో, ఇదైతే మన లాస్ట్ వీడియో ఆఫ్ సీజన్ 11 ప్రో కబడ్డీ సిరీస్ గైస్. సో, నాకు కూడా ఎన్నో మెమరీస్, ఎన్నో మంచి వ్యూస్ అందుకున్న వీడియోస్ ఉన్నాయి. అండ్ మీరు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడైతే క్రికెట్కి కూడా నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఇదైతే ఇప్పుడు క్రికెట్ సీజన్ బిగినింగ్, ఛాంపియన్ ట్రోఫీ వస్తుంది అండ్ ఐపీఎల్ వస్తుంది, WTC క్రికెట్ సీజన్ కూడా ఉంటుంది. అండ్ కబడ్డీ వీడియో సీజన్ 12 గురించి ఏమైనా లీక్స్ లేదా ఏమైనా సీజన్ ఎర్లీగా స్టార్ట్ అవుతుందని అయితే కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమని తెలుసుకొని దాని మీద కూడా రీసెర్చ్ చేసి వీడియో అయితే చేస్తా. సో, ఇదైతే అఫీషియలీ ది ఎండ్ ఆఫ్ సీజన్ 11 ఇన్ అవర్ ఛానల్ గైస్. సో, దీని తర్వాత సీజన్ 11 గురించి అయితే ఎలాంటి వీడియోస్ రావు. సో, ఛాంపియన్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఆ ఛాంపియన్ పోస్ట్ అయితే కమ్యూనిటీలో పెడతా. అంతకు మించి అయితే వీడియో అయితే చేయదలుచుకోలేదు. ఇప్పుడైతే అన్ని క్రికెట్ వీడియోస్ వస్తున్న పీకేఎల్ వీడియోసే వస్తాయి. సో, మీరు ఎవరిని రీటైన్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ నెక్స్ట్ సీజన్ గురించి అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్క్వాడ్లో ఎవరు బెస్ట్ యంగ్స్టర్గా నిలిచారు అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్గా నిలిచారని అయితే మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో, నాకైతే మీ రిటెన్షన్స్ అయితే చెప్పండి గైస్. ఒక 3 ప్లేయర్స్ యంగ్స్టర్స్ గైస్, సీనియర్ ప్లేయర్స్ వద్దు, యంగ్స్టర్స్ని
ఫర్ ఎగ్జాంపుల్ ఆశీష్ ఉన్నాడు, అంకిత్ ఉన్నాడు, సాగర్ ఉన్నాడు. వీళ్ళ పీవీ ప్లేయర్స్‌లలో ఎవరు ముగ్గురిని రిటైన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి గైస్. అండ్ ఇంతవరకు వీడియో చూసారంటే మీకైతే వీడియో నచ్చినట్టనే అనుకుంటున్నా. సో నెక్స్ట్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్ గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ క్రికెట్ వీడియోస్ గైస్. మీరైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుకుంటారు క్రికెట్ వీడియోస్‌తో. సో నెక్స్ట్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్.